మత్స్య అవతారం కథ మనందరికీ తెలుసు. కాని ఒక కఠినమైన ప్రశ్నను మనలో చాలామంది అడగరు. సృష్టిని కాపాడే మహావిష్ణు ఎందుకంత చిన్నగా, సులభంగా నిర్లక్ష్యం చేయదగిన చేపరూపాన్ని ఎంచుకున్నాడు? ఎందుకంటే వినాశనం ఎప్పుడూ మెరుపులా ఒక్కసారిగా రాదు. అది నిశ్శబ్దంగా మొదలవుతుంది, నీరు మెల్లగా పెరుగుతున్నట్టు. అక్కడినుంచే ఈ కథ అసలు మొదలవుతుంది. ప్రళయం రాకముందు, ఆకాశం విరిగిపడకముందు ఒక రాజు ఉండేవాడు, సత్యవ్రతుడు. అతని కేవలం పాలకుడు కాదు, గమనించేవాడు, నియంత్రణతో జీవించేవాడు, ఇతరులు నిర్లక్ష్యం చేసే చిన్న విషయాన్ని కూడా పట్టించుకునేవాడు. ఒక ఉదయం నది దగ్గర తాను కర్మలు చేస్తూ చేతుల్లో నీటిని ఎత్తుకున్నప్పుడు అతనికి ఒక చిన్న చేప కనిపించింది, వణుకుతూ, బలహీనంగా, దాదాపు చనిపోతున్నట్టు. ఆ చేప మాట్లాడింది, శబ్దంతో కాదు, కాని మనసును ఛేదించేలా ఒక భావనతో. నన్ను కాపాడు. ఇక్కడే చాలామంది విఫలమవుతారు. నవ్వేస్తారు, పట్టించుకోరు, తిరిగి నీటిలో వదిలేస్తారు. కాని సత్యవ్రతుడు ఒక ప్రమాదకరమైన పని చేశాడు. అతను దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచి కాపాడాడు. మరుసటి రోజు ఆ చేప ఆ పాత్రకు పెద్దదైపోయింది. అతను దాన్ని పెద్ద పాత్రలో పెట్టాడు. ఆ తర్వాత అది కూడా సరిపోలేదు. అతను దాన్ని ఒక చెరువులో పెట్టాడు, తర్వాత ఒక సరస్సులో, తరువాత ఒక నదిలో. అయినా అది పెరుగుతూనే ఉంది. ఇక్కడే కథ అసౌకర్యంగా మారుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక అద్భుతం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఏదో పెద్దది రాబోతోంది. ఆ చేప రాజును దానికి సిద్ధం కావాలని బలవంతం చేస్తోంది. చివరికి సత్యవ్రతుడు దాన్ని సముద్రంలో వదిలినప్పుడు ఆ చేప తన అసలు స్వరూపాన్ని చూపించింది. విపరీతమైన పరిమాణం, దివ్యమైన ప్రకాశం, అసాధ్యమైన రూపం. అది సాధారణ చేప కాదు, అది మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువే. అప్పుడు సత్యం బయటపడింది. ఒక ప్రళయం వస్తోంది. కేవలం రాజ్యాల పతనం కాదు, మొత్తం సృష్టి నీటిలో మునిగిపోయే స్థాయిలో వినాశనం. సృష్టిని రీసెట్ చేసేంత పెద్దది. కాని విష్ణువు అందర్నీ కాపాడడానికి రాలేదు. ఇది మనకు అసౌకర్యంగా అనిపించే నిజం. ఆయన కాపాడేది కొనసాగాల్సిన దాన్ని మాత్రమే. అతను సత్యవ్రతుడికి చెప్పాడు, ఒక పెద్ద నౌకను నిర్మించుకో, కేవలం బ్రతికేందుకు కాదు, భవిష్యత్తు కొనసాగేందుకు. సప్తర్షులను కూడగట్టు, జ్ఞానాన్ని మోసికెళ్లేవాళ్లు. ప్రతి మొక్క విత్తనాలను, ప్రతి జీవిరాశి మూలాన్ని, నాగరికత యొక్క మూలాధారాలను తీసుకెళ్ళు. అతనొక స్పష్టమైన మాట అన్నాడు, నీటిమట్టం పెరిగినప్పుడు నీకు 7 రోజులుంటాయి. 7 రోజులు. ఆ క్షణం నుంచి కౌంట్డౌన్ మొదలైంది. మొదటి రోజు ఆకాశం మారింది. పెద్దగా కాదు, కాని గమనించేవాళ్లకు అసౌకర్యంగా అనిపించేలా. గాలులు మారాయి, మేఘాలు అసహజంగా గడ్డకట్టాయి. రెండవ రోజు వర్షం మొదలైంది. భయంకరంగా కాదు, కాని ఆగకుండా, ఎలాంటి విరామం లేకుండా. మూడవ రోజు నదులు పొంగిపోయాయి, సరిహద్దులు కనుమరుగయ్యాయి. నాల్గవ రోజు భయం వ్యాపించింది. సాధారణ ప్రజలు అప్పుడు గమనించారు, కాని ఆలస్యంగా. ఐదవ రోజు సముద్రాలు ఎగిసిపోయాయి, అలలుగా కాదు, గోడలుగా. ప్రాంతాలు అంతరించిపోయాయి. ఏడవ రోజు మనకు తెలిసిన ప్రపంచమంతా లేదు. నిర్మాణాలు, గర్వం, శక్తి ఏదీ నీటి ముందు విలువైనవి కావు. ఈ అంతలో సత్యవ్రతుడు స్పందించడం లేదు. అతను ముందే ఇచ్చిన ప్రణాళికను అమలు చేస్తున్నాడు. అదే తేడా, బ్రతుకు, అంతరించిపోవడం మధ్య. ఏడవ రోజు అంతిమస్థితి. నౌక సిద్ధంగా ఉంది, ఋషులు అందులో ఉన్నారు, జీవ విత్తనాలు భద్రంగా ఉన్నాయి. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది, పూర్తిగా, ఆపలేని విధంగా. అప్పుడు ఆ అపార జలాల మధ్యనుంచి మత్స్యుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ఈసారి మరింత భయంకరంగా. అతని తలపై ఒక భారీ కొమ్మ ఉంది. సత్యవ్రతుడు ఆ నౌకను ఆ కొమ్మకు ఒక దివ్య సర్పంతో కట్టాడు. ఇది ఒక సంకేతం. మానవ ప్రయత్నం దైవ మార్గదర్శకత్వంతో కలిసినప్పుడు మాత్రమే నిలబడుతుంది. మత్స్యుడు ఆ నౌకను లాగుతూ, యాదృచ్ఛికంగా కాదు, లక్ష్యంతో, వినాశనాన్ని తప్పించడం కాదు, దాని మధ్యగా నడిపించడం. ఆ ప్రయాణంలో ఒక కీలక విషయం జరిగింది. వేదాలు, సృష్టి క్రమాన్ని నిలబెట్టే జ్ఞానం ఒక అసురుడైన హయగ్రీవుడిచేత దొంగలించబడ్డాయి. ఇప్పటికే ప్రపంచం కూలిపోతున్న సమయంలో జ్ఞానం లేకపోతే బ్రతికినా ప్రయోజనముండదు. అప్పుడు మత్స్యుడు అసలు కర్తవ్యాన్ని చేశాడు. అతను యుద్ధం చేశాడు. అధికారం కోసం కాదు, ప్రతీకారం కోసం కాదు, కాపాడాల్సిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి. అతను హయగ్రీవుణ్ణి ఓడించి వేదాలను తిరిగి తీసుకొని ఆ నౌకలో ఉన్న ఋషులకు అందించాడు. ఇక్కడే అసలు సత్యముంది.
ప్రపంచం చివరలో కూడా శరీరాలను కాదు, జ్ఞానాన్ని కాపాడడమే ప్రాధాన్యం. తరువాత నీరు మెల్లగా తగ్గింది. నౌక ఒక స్థలంలో ఆగింది. వినాశనం తన పని పూర్తిచేసింది. సత్యవ్రతుడు ఇప్పుడు మారిపోయినవాడు వైవస్వతమనువుగా మారాడు. మత్స్యుడా? అతను కనుమరుగయ్యాడు. ఎందుకంటే పని పూర్తయింది. ఈ కథలో చాలామంది మిస్ చేసే విషయమేమిటంటే, మత్స్య అవతారం ఒక చేప మనిషిని కాపాడిన కథ కాదు. అది ఒక మనిషి ఒక చిన్న సంకేతాన్ని సరైన సమయంలో గుర్తించి చర్య తీసుకున్న కథ. చేప పెరిగింది, కాని అసలు ప్రశ్న, సత్యవ్రతుడు కూడా అంతే వేగంగా ఎదిగాడా? ఎందుకంటే ప్రతి కాలంలో వినాశనం ఒక్కసారిగా రాదు. అది నెమ్మదిగా పెరుగుతుంది. నీకోక అవకాశమిస్తుంది, గమనించడానికి, సిద్ధం కావడానికి, చర్య తీసుకోవడానికి. చాలామంది చెయ్యరు, అందుకే వారు కొట్టుకుపోతారు. ఈ అవతారం కేవలం దైవం కాదు, ఒక పరీక్ష. జాగ్రత్త, క్రమశిక్షణ, సమయంపై. ఇక చివరి ప్రశ్న, నీ చేతిలో ఉన్న చిన్న సంకేతాన్ని నువ్వు ఒక సాధారణ చేపలా చూస్తావా, లేక అది ఆలస్యమయ్యేలోపు కాపాడాల్సినదిగా గుర్తిస్తావా?